శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమో నమః. మా ఆది అస్సాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రి ఆదినారాయణరావు. ఇప్పుడు మనం ఆగస్ట్ 23వ తారీఖు నుండి 29 అంటే 23rd ఆగస్ట్ 2026 నుండి 29th ఆగస్ట్ 2026 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే 12 రాశుల వరకు ఎలా ఉంటుంది, ప్లానెట్స్ ఇచ్చే పొజిషన్ కాదు, ప్లానెట్స్ ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. అసలు గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఒక్క నిమిషంలో తెలుసుకుందాం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుడు, రవి బుధ కేతువులు అంటే రవి బుధులు సింహరాశిలో ఉండడం వలన బుధ యోగం ఇస్తారు, అది ఒక పాయింటే. కేతువుడే కలిసి ఉన్నాడు. శుక్రుడు కన్యారాశి నీచలో ఉంటాడు. రాహువు కుంభరాశిలోను, శనీశ్వరుడు వక్రగతిలో మీనంలోనూ ఉన్నాడు. ఈ ప్లానెటరీ పొజిషన్ అంటే ఇప్పుడు మనం 12 రాశుల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి మీ రాశిలోనే చంద్రరాహులు ఉన్నారు. ఇదివరకు ఒంటరిగా రాహు ఉండేవాడు. ఇప్పుడు 27, 28 తారీఖుల్లో చంద్రుడితో కలిసి రాహు. ఏదైనా సరే 6వ ఇంటి వాడు అయ్యాడు కదా, మీకు రాహు కూడా ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు అంటాం, మనకు కరెక్టే. కానీ చంద్రుడితో కలిసిన రాహు ఉంటే ఆ రాహు తప్పకుండా చంద్రుడి చెడు ఫలితాలైనా సరే శుభ ఫలితాల కింద మార్చి శుభ ఫలితాలు ఇస్తాడు అని ఖచ్చితం. ఇది కరెక్ట్. అది నేను శాస్త్రాలు బుక్స్లో చదువుకుంటూ పాత బుక్స్లో రెఫర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సరే, అది పక్కా పెడదామండి. 12th హౌస్ లార్డ్ కూడా శని అవ్వడం, వక్రగతిలో ఉండడం వలన విదేశ ప్రాప్తి ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మీరు. కుటుంబంలో సౌఖ్యం ఉండదు. మీ మాట పరుషంగా ఉంటుంది. పరుషం అంటే ఏంటంటే కొంచెం కఠినంగా మాట్లాడతారు అన్నమాట, గబుక్కొని. అంతే తప్ప మీరు నిరంతరము కఠినాత్మలేం కాదు. చాలా మంచివారు కుంభరాశి వారు, చాలా తెలివైన వారు. మీ కుంభరాశి వారికి, వృషభ రాశి వారికి అండి ఆ ప్లానెటరీ పొజిషన్స్ ఏదో విధంగా మంచి చేసేస్తూ ఉంటారు మీకు. నేను మధ్య చదువుతా రెఫర్ చేసుకుంటూ ఉంటాను. ఏ లగ్నం వాళ్ళకి ఏ ప్లానెట్స్ అద్భుతంగా ఉంటాయని అనుకుంటాం కదా. మీ కుంభరాశి వాళ్ళకి మాత్రం బ్యూటిఫుల్గా ఇంక్లూడింగ్ శనితో పాటు అందరూ యోగించేస్తారు మీకు. సరే, కొద్దిగా కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మీ కంఫర్టబుల్నెస్లో కూడా తేడా ఉంటుంది. సుఖం తక్కువ, కష్టం ఎక్కువ. ఎప్పుడు పనివంతులుగా పనిచేస్తూనే ఉంటారు. కుజుడు పంచమస్థానంలో బాగున్నాడండి. 2nd హౌస్ లార్డ్గా పంచమంలో ఉన్నాడు. అంటే 3rd భావాధిపతిగా ఉండడం వలన కుజుడు వలన మీకు విదేశ పర్యటన ఉంటుందండి. మిథున రాశిలో కుజుడు ఉన్న, మిథున రాశిలో బాగా ఆర్ద్ర నక్షత్రంలో కుజుడు ఉన్న, 12th హౌస్ లార్డ్ శని 12వ భావంలో ఉన్నా మీకు విదేశాల పర్యటన ఉండి తీరుతుంది. కానీ మన జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. అంటే మన ప్రోగ్రెస్ చెక్ చేసుకున్నాం అనుకోండి, ఉండి తీరుతుంది, విదేశాలు వెళ్తాము అని చెప్తుంటాం. కానీ 6వ భావంలో గురుడు ఉన్నాడు కదా, ఎలా మరి? బ్రహ్మాండమే మరి. ద్వితీయ లాభాధిపతి 6వ భావంలో ఉండడం వల్ల శత్రువుల ద్వారా ధన సంపాదన, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు. కోర్టు కేసులో, కోర్టు చిక్కులు అని ఉన్నారనుకోండి, అంటే ఆస్తి సమయం ఉంటాయి కదా, నాకు ఉదాహరణ చెప్తున్నాను. వాటి నుంచి గెలుస్తారు, బయటపడతారు, బాగుంటుంది. శత్రువుల భయం ఉండదు, రోగాల వల్ల భయం ఉండదు, రుణాల వల్ల భయం తక్కువగా ఉంటుంది. ఏదైనా 6వ భావంలో ఉన్న గురుడు విద్యలో, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ చేసేస్తుంటాడు. 7వ స్థానంలో రవి బుధ కేతు మంచివారా? అమ్మో అనుకోకండి, ఖచ్చితంగా మంచివారే. రవి బుధులు బుధాదిత్య యోగంతో ఉండి మీకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారంటే కుంభరాశి వాళ్ళకి. అష్టమాధిపతి కూడా ద్వితీయ భావంలో ఉన్నాడు కదా. కానీ ఇక్కడ ఏంటంటే కొద్దిగా జాతకాల ప్రకారం ఉంటుంది, కానీ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయ స్థానంలో 7వ ఉండి 7వ కలిసాడంటే భార్యాభర్తల విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అని తెలిసిపోతుంది. కానీ బుధాదిత్య యోగంతో మీకు 7వ భావం పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి భార్యాభర్తలు బాగుంటారు, వివాద వేడుకలు బాగుంటాయి, దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, రాజస లక్షణాలతో కూడినటువంటి పౌరుషమైన వ్యక్తిగా మీరు ఉంటారు. ఎందుకంటే శుక్రుడు అత్యంత రాజకారకుడు. మీకు శుక్రుడు బలహీనమైపోయాడు, 8వ స్థానంలో ఉండిపోయాడు. పైగా శని యొక్క దృష్టి ఉంది కాబట్టి చెడు అలవాట్లు, చెడు ప్రవర్తన, చెడు స్నేహితులు కొద్దిగా అటువంటి రావడానికి మాత్రం అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. భాగ్యస్థానం కూడా మీకు శుక్రుడు ప్రాబ్లం అయ్యాడు కదండి. భాగ్యస్థానం అంటే భాగ్యావతి నీచలో ఉండిపోయాడు కదా. భాగ్యం ఎక్కడ, చదువు ఎక్కడ? చదువులోనూ ఆటంకాలే, తల్లిగారి పరిస్థితి ఆటంకాలే, అలాగే రైతులకి ఆటంకాలే, మీకు వచ్చిన భాగ్యస్థానం కూడా ఆటంకాల్లోనే ఉన్నారు. ఆటంకాలంటే ప్రాబ్లమ్స్లోనే ఉంటారు అని అర్థం. కానీ
ప్రొఫెషనల్గా గెలుస్తారు మీరు. అంటే ఉద్యోగపరంగా మాత్రం తగ్గరు. ఎందుకంటే మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా బ్రహ్మాండంగా ఉంటారండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అవ్వచ్చు, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు అవ్వచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారిలో కూడా అఫీషియల్ పొజిషన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలను బ్యూటిఫుల్గా రాణిస్తారు. పైగా వేదశాస్త్ర పండితులకి చక్కటి కాలం అని చెప్తాను నేనైతే. బ్యూటిఫుల్ కాలం. దశమస్థానాన్ని గురుడు చూస్తాడు కదండి, భయం ఎలా? గురుడు దశమస్థానం చూస్తున్నాడు కదా, బ్యూటిఫుల్. అంతేకాకుండా మంచి మంచి కార్యక్రమాలు, శుభకర్మలు, కర్మలు అంటే మంచి మంచి పనులు చేయడం చేస్తారు కూడా. సో ఈ విధంగా మీ కుంభరాశి వాడు చాలా బాగుంది. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణ శర్మ. నేను ఈ జాతకాలు 36 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. బట్ 2022 నుంచే నేను జాతకాల్లోకి వచ్చాను. ఎందుకంటే నేను సింగరేణి కాలేజ్లో చేశాను 34 years. బట్ అట్ ద సేమ్ టైం 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆస్ట్రాలజీ కూడా ఉంది నాకు. ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశాను. అవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా మనం జాతకాలు తెలుసుకోవాలండి. చాలామంది ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే మోసం చేస్తున్నారండి. అంటే నాకు 2-3 లేడీస్ ఫోన్ చేసి చెప్పారు, లేడీసే చెప్పారు ఏంటంటే జాతకాల గురించి డబ్బులు కట్టదే. వైజాగ్లో ఒక ఆయన కూడా ఒక ఆయన కూడా చెప్పారు. ఆయన ఐఐటి స్పెషల్, అంటే ఐఐటి అంటే మీకు తెలుసు కదా, ఖరగ్పూర్లో చేశారు ఆయన, చాలా సీనియర్ ఆయన. ఆయన కూడా చెప్పడం ఏంటంటే నేను చాలామందికి ఫోన్ చేశాను సార్, కొంతమందికి ఫోన్ చేశాను జాతకాలు చెప్పమని. వాళ్ళు అంటే డబ్బులు కట్టండి సార్ 4,000 3,000 చెప్పి అన్నారు. కట్టాను. మళ్ళీ తర్వాత వాళ్ళు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. అంత అలా అయిపోయారండి. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసి నన్ను కూడా నమ్మలే ఆయన. తర్వాత నేను చెప్పాను, సార్ మేము అదే అస్ట్రాలజీ ట్రస్ట్ అండి, ట్రస్ట్ అండ్ నమ్మకం, పైగా మేము బ్రాహ్మిన్స్ అవ్వడం వల్ల నమ్మకంగా ఉంటుందండి. ప్లస్ క్వాలిఫైడ్ నేను కాస్ట్ అకౌంటెంట్, అంటే నేను సింగరేణిలో కూడా అకౌంట్స్లో కూడా చేశాం కాబట్టి మోసము అనేది ఏమి ఉండదండి మా దగ్గర. నేను ఆల్మోస్ట్ ఇంట్లో కూడా అస్ట్రాలజీ కూడా నేను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అసలు మోసము, మీ దగ్గర డబ్బులు అప్పుడు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నేను చెప్పిన తర్వాత మీరు ఇవ్వండి, చెప్పబోయే ముందర చెప్తాను అవి ఇవ్వండి అని చెప్పాను. అప్పుడు నమ్మకం కలిగి నేను అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు. అది గ్రేట్ అండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి, డబ్బులు పంపించేవంటే పంపించకండి. కొద్దిగా మీ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మీకు బాగా తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే మీకు డాక్టరేట్స్ అయి ఉండి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు సార్ అస్ట్రాలజీలో, వాళ్ళ చేత నా దగ్గర చెప్పించుకోమని చెప్పట్లేదండి, వాళ్ళ చేత చెప్పించుకుంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చెప్పించి, డాక్టరేట్ లేకపోయినా పర్లా, నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి, నమ్మకస్తులే ఉండాలి, చెప్పించుకుంటే మంచిదండి. పైగా డాక్టరేట్ అయి ఉంటే కొద్దిగా సబ్జెక్ట్లో డెప్త్ నాలెడ్జ్ ఉంటుందని నా ఉద్దేశం. నాకు ఆ 2 ఉన్నాయి. ఆ 2 అంటే డాక్టరేట్ ఉంది, నేను ప్రొఫెషనల్ ఆస్ట్రాలజికల్ ప్రకారం కూడా నేను 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నేను 2017 వరకు కూడా నేను ఎవరికి చెప్పలేదంటే మా సింగరేణిలో చెప్పేవాడిని. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణ శర్మ. ఇప్పుడు మనం రెమెడీస్ ఏం తీసుకోవాలి, ఏం చేయాలి, లేకపోతే మనం గ్రహాల యొక్క ప్రభావం మనమే ఉండకుండా ఏం చేయాలి తెలుసుకునే ముందర నేను ఆస్ట్రాలజికల్ దీంట్లో కూడా ఉన్నాను కాబట్టి జాతకాలు చెప్తుంటాను. నేను జాతకాలే కాదు పెళ్లి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మేము అంటే నేనేనండి, మేము అంటే ఎవరు 100 మంది ఏమంటే లేరు, నేనే పర్ఫెక్ట్గా చూసి చెప్తాను అనమాట. అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు అయిపోయాయి కాబట్టి ఇంకా కష్టం. ఇవి మాత్రం పెళ్లి ముహూర్తాలు, ఇవన్నీ గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా మనం మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీరు పెట్టించుకోవచ్చు. ముఖ్యంగా జాతకాలు చాలామంది అడుగుయేది ఏంటంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఎలాగండి అది అంటారు. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ 4 ఉంటే జరుగుతున్న దశలలో మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. అదే గోచారం. నేనే చెప్తానండి, జరుగుతున్న దశ గురించి చెప్తానండి. నేను మొత్తం అంతా వాళ్ళకి కూలంకషంగా మొత్తం విడమరి చెప్తుంటాను. ఆల్మోస్ట్ 40 minutes వరకు ఉంటుంది నేను చెప్పేది, రిటర్న్గా రాసిస్తాను. అలాగే నేను చెప్పే వాయిస్ కూడా రికార్డ్ కూడా చేసిస్తాను. మీకు చెప్తుంటాను, రికార్డ్ చేస్తాను. అంటే ఏంటి, మీరు ఒకసారి వినేసిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారు ఆదినారాయణరావు గారు అంటే మళ్ళీ ఇంకోసారి రికార్డ్, నేను చెప్పిన వీడియో అదే వాయిస్ వినొచ్చు అనమాట. అలా ఉంటుంది మన దగ్గర. సో ఇది ఒకటేనండి. చాలామందికి ఏంటంటే అన్నీ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పర్ఫెక్ట్గా జాతకం వస్తుంది. పిల్లలు లేని వారు కానీ, లేకపోతే సంతానం గురించి ప్రయత్నిస్తున్న వారు కానీ, పెళ్ళిళ్ళు కానీ ఉంటాయి కదండి చాలా మంది ప్రాబ్లమ్స్. విదేశాల్లో వీసా స్టాంపింగు అవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ కూడా జాతకాల్లో కూడా ఆల్మోస్ట్ చెప్పచ్చండి. ఒక జాతకం చూడంగానే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని కూడా చెప్పచ్చు.
నేను చెప్పగలను కూడా. అంటే పెద్ద గ్రేట్ ఏం కాదు. జాతకం చూడంగానే వీళ్ళకి జనంలో పుణ్యం చేశారా, లేకపోతే అసలు ఏం చేయకుండా వచ్చారా ఆ భూమిలో మీకు అనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. చాలామంది జాతకాలు చూస్తుంటాను. అలాగే ఏదైనా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేదా మీకు వాస్తు రీత్యా వాస్తు పూజలు చేయించుకోవాలన్నా, అంటే దోషాలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలన్నా మీరు నా నెంబర్కి నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా చెప్తాను. అంతేకాకుండా ఈ వారం రోజులు 23rd నుంచి 29th వరకు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, పూజలు ఏంటి తెలుసుకుందాం. 12 రాసుల వాళ్ళకి ముఖ్యంగా శనీశ్వరుడు వలన దోషం ఉందండి. అలాగే శుక్రగ్రహ దోషం కూడా ఉంది. ఎందుకంటే శుక్రుడు నీచ స్థితిలో ఉండడం కారణం ఒకటి, అలాగే శని వక్రగతిలో ఉండడం వలన ఈ 2 గ్రహాల ప్రభావం చాలా మంది మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడికి ప్రభావం కూడా తెలుసుకుందాం. అమ్మవారికి పూజలు చేసుకున్నా, లక్ష్మీ అమ్మవారు కానీ, మీ ఇష్టం కనకదుర్గ అమ్మవారు కానీ, కలువ పువ్వులతో కానీ, ఎర్రని మందార పుష్పాలతో కానీ, అయితే కలువ పువ్వు ఆల్మోస్ట్ అంటే మారేడు దళాలు అమ్మవారు పూజించిన స్థిరమైన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందని శాస్త్రం చెప్తోందండి. అలాగే శుక్రుడు పూజించడం ఇంకోటి అంటే చండీ హోమాలు చేయించుకుంటూ, అమ్మవారికి అభిషేకాలు చేయించుకుంటూ, కుంకుమ పూజలు చేయించుకుంటూ ఉంటే శుక్రగ్రహం వలన వచ్చే దోషాలు చాలా మటు పరిహారం అయిపోతాయి. ఆల్మోస్ట్ శుక్రుడు కూడా మారిపోతున్నాడండి. సెప్టెంబర్ 2 నుంచి శుక్రుడికి బ్రహ్మాండంగా మంచి బ్రైట్గా తయారైపోతాడు. సెప్టెంబర్ 2 నుంచి. పై శనీశ్వరుడు దోషాలు ఏమున్నాయి, అర్ధాశ్రమ శని, అయ్యల శని ప్రభావం, అన్ని దోషాలు ఉంటాయి కదా అని. కాబట్టి చండీ హోమాలు, అదే హోమాలు చేయించుకుంటూ ఉంటే ఆంజనేయ హోమం కానీ, లేకపోతే శనీశ్వరుడికి మన్య సూక్తంతో తైలాభిషేకం పర్ఫెక్ట్గా ఉంటుందండి. మన్య సూక్త తైలాభిషేకం చేయించుకోవాలి. పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, ఎటువంటి చిక్కుల్లో ఉన్నా, కోర్టు కేసులో ఉన్నా సరే గెలిచి తీరుతారు.